అది 2016 జూన్ 10 అమెరికా పాప్ మ్యూజిక్ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసిన రోజు. పాప్ మ్యూజిక్ అనగానే మనకి గుర్తొచ్చే మైకేల్ జాక్సన్, ఏకాన్, జస్టిన్ బీబర్, టేలర్ స్విఫ్ట్, ఎమినెమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందున్నారు. వీళ్ళు జనరల్‌గా తమ ఆల్బమ్స్‌ని యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం లేదా వరల్డ్ టూర్స్ అని స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు ఇవ్వడం చేస్తుంటారు. అలాంటి ఒక స్టేజ్ పెర్ఫార్మన్స్ జరుగుతున్నంత సేపు అక్కడికి వచ్చిన ఫ్యాన్స్‌కి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని, అలాగే ఫ్యాన్స్ వల్ల ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ అవ్వకూడదు అని, ఆ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేస్తున్న కంపెనీ గాని, అక్కడ పెర్ఫార్మ్ చేస్తున్న ఆర్టిస్ట్ గాని అనుకోవడం చాలా సహజం. కానీ అదే షోలో అప్పుడప్పుడే తనకంటూ ఒక లక్ష్యంతో పాప్ మ్యూజిక్ వరల్డ్‌లో పేరు సంపాదించుకుంటున్న 22 సంవత్సరాల ఆర్టిస్ట్‌ని షూట్ చేసి చంపేస్తే, ఆ షూట్ చేసింది కూడా తనను ప్రేమించే మనిషైతే, ఆ సింగర్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యుంటే, తనకి ఇంటర్నెట్‌లో వచ్చిన ఫేమే తన ప్రాణాలు పోవడానికి కారణమైతే, ఎగ్జాక్ట్‌గా ఇలాగే అమెరికాలో జరిగిన ఒక పాప్ సింగర్ మర్డర్ స్టోరీ ఇది. హలో వివర్స్, దిస్ ఇస్ క్రాంతి. వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతిస్ ఇన్సైట్స్. అండ్ యూ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మై వర్క్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. క్రిస్టినా విక్టోరియా గ్రిమ్మే. ఐఎమ్ షూర్ మీరు ఈ సింగర్ పేరు కొత్తగా వింటుండొచ్చు. కానీ ఈమె పేరు అమెరికాలో పరిచయం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. అమెరికాలో 1994లో టీనా అండ్ ఆల్బర్ట్ అనే కపుల్‌కి పుట్టింది. తనకు మార్కస్ అనే ఒక అన్న కూడా ఉన్నాడు. క్రిస్టినా పుట్టిన 1 ఇయర్‌కే వాళ్ళ అమ్మకి క్యాన్సర్ రావడం, దానివల్ల పేరెంట్స్ ఎక్కువగా ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లోనే టైమ్ స్పెండ్ చేయడం వల్ల క్రిస్టినాకి వాళ్ళ అన్న మార్కస్‌తో ఒక గుడ్ అండ్ స్ట్రాంగ్ బాండ్ ఏర్పడింది. 1998లో వాళ్ళ అమ్మ క్యాన్సర్ నుండి రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. క్రిస్టినాకి 6 ఏళ్ల వయసొచ్చేటప్పటికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. 10 ఏళ్ల వయసులోనే సొంతంగా పియానో నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. తన ఇంట్రెస్ట్ గమనించిన క్రిస్టినా వాళ్ళ నాన్న తన మ్యూజిక్ స్కిల్స్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి మ్యూజిక్ స్కూల్‌లో జాయిన్ చేశాడు. అప్పుడు క్రిస్టినాకి 15 ఏళ్ళు. ఒకరోజు క్రిస్టినా ఫ్రెండ్ యూట్యూబ్‌లో ఒక ఛానల్ చూపించి, సింగింగ్ రాని వాళ్ళు కూడా ఇలా వీడియోస్ అప్‌లోడ్ చేసి చాలా ఫేమస్ అవుతున్నారు. నువ్వు ఇంత బాగా పాడుతున్నావు కదా! నువ్వెందుకు యూట్యూబ్‌లో పెట్టకూడదు అని ఎంకరేజ్ చేసింది. క్రిస్టినా తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ జూలై 17, 2009లో తన బెడ్‌రూమ్‌లో పియానో ప్లే చేస్తూ ఒక కవర్ సాంగ్ పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన గంటలోనే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా మంది చూడడం వల్ల ఆ కవర్ వీడియో వైరల్ అయింది. తను నెక్స్ట్ డే స్కూల్‌కి వెళ్తే అక్కడ కూడా తనని ఒక సెలబ్రిటీ లాగా చూడడం స్టార్ట్ చేశారు. స్కూల్‌లోనే కాదు, తను ఎక్కడికి వెళ్ళినా తనని గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. యూట్యూబ్‌లో ఫ్యాన్స్ కూడా పెరిగారు. ఇదే రీచ్‌తో క్రిస్టినా 'ద వాయిస్' అనే ఒక టీవీ షోలో పార్టిసిపేట్ చేసింది. అందులో ఫస్ట్ రాకపోయినా తన పాటతో చాలా మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఏ ఇంటర్నెట్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయితే తనని ఓవర్‌నైట్ స్టార్ చేసిందో, అదే ప్లాట్‌ఫామ్ తనని మెంటల్‌గా డిస్టర్బ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఆఫ్‌కోర్స్ మంచి ఉంటే చెడు కూడా ఉన్నట్టే. క్రిస్టినాకి ఫేమ్‌తో పాటు తన వీడియోస్‌కి కొందరు చేసే నెగెటివ్ కామెంట్స్ కూడా ఎక్కువైపోయాయి. ఏదో లక్‌తో స్టార్ అయ్యావని డిస్కరేజ్ చేయడం, లేదంటే నీ ముక్కు ఇలా ఉంది, నీ మూతి ఇలా ఉంది అని బాడీ షేమింగ్ చేయడం తనని కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్ చేసింది. ఆబ్వియస్‌గా మనం చేసే పనికి 90 మంది మంచిగా ఉంది అని అప్రిషియేట్ చేసి, 10 మంది బాగాలేదు అని డిస్కరేజ్ చేస్తే, మనం ఆ 90% కామెంట్స్ పక్కన పెట్టి, ఆ 10% కామెంట్స్ పైన ఫోకస్ చేసి బాధపడతాం. కృష్ణకి కూడా అదే సిట్యుయేషన్ ఎదురైంది. కానీ తన అన్న మార్కస్ అండ్ పేరెంట్స్ సపోర్ట్‌తో మళ్ళీ పాజిటివ్ వైబ్‌తో ఓన్‌గా ఆల్బమ్స్ చేసి తనేంటో నిరూపించుకుంది. ఇదే టైంలో ఫేమస్ పాప్ సింగర్ అయిన సెలెనా గోమ్స్ క్రిస్టినాని తన బ్యాండ్‌లోకి ఇన్వైట్ చేసింది. తనతో కలిసి కొన్ని రోజులు వరల్డ్ వైడ్ టూర్ కాన్సర్ట్‌లు కూడా చేసింది. అలా చేస్తూ పేరు సంపాదించుకున్న క్రమంలోనే క్రిస్టినాకి సింగిల్‌గా ఒక ప్రైవేట్ కాన్సర్ట్ చేసే స్టేజ్‌కి వచ్చింది. ఆ కాన్సర్ట్ గురించి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అనౌన్స్ చేసింది. ఆ కాన్సర్ట్ జరుగుతున్న రోజు జూన్ 10, 2016. సమయం రాత్రి 7 గంటలు. ఓర్లాండోలో ఉన్న ప్లాజా లైవ్ థియేటర్‌లో కాన్సర్ట్ స్టార్ట్ అయింది. కాన్సర్ట్ అంతా క్రౌడ్‌తో నిండిపోయింది. క్రిస్టినా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయగానే వచ్చిన ఫ్యాన్స్ అందరూ తన వాయిస్‌కి వైబ్ అవ్వడం స్టార్ట్ చేశారు. షో అంతా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాగుతుంది. కానీ క్రిస్టినాకి తెలియంది ఏంటంటే, అదే క్రౌడ్‌లో తన మృత్యువు బ్లాక్ షర్ట్ వేసుకొని, క్యాప్ పెట్టుకొని, ఒక చివరన నిలబడి తన చావు కోసం వెయిట్ చేస్తుంది అని. ఆ మృత్యువు పేరే ఫ్లోరిడాకి చెందిన 27 ఏళ్ల కెవిన్ జేమ్స్ లేబుల్. అతని గురించి కృష్ణకి ఏం తెలియదు. కానీ కెవిన్‌కి కృష్ణ గురించి అంతా తెలుసు. ఒకసారి ఈ కెవిన్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్తే చిన్నతనం నుండే సైలెంట్‌గా ఉండేవాడు. ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేసేవాడు కాదు. ఏది అడిగినా సమాధానమూ ఇచ్చేవాడు కాదు. దీనికి తోడు కెవిన్ వాళ్ళ అమ్మ చిన్న తప్పు చేసిన పిల్లల మీద తన శాడిజం చూపించేది. అది ఎంతగా అంటే
ఒకసారి వాళ్ళ అమ్మ కొడుతుంటే కెవిన్ వాళ్ళ అన్న చేయి విరిగిపోయింది. ఇదంతా చూసి కెవిన్‌కి వాళ్ళ అమ్మ మీద ప్రేమ కంటే భయం ఎక్కువగా ఉండేది. అండ్ మెంటల్‌గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యాడు. తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళని చూసి కంపేర్ చేసుకునేవాడు. తను అలా అవ్వడానికి కారణం వాళ్ళ అమ్మ అనుకొని తనని చాలా ద్వేషించేవాడు. 2010లో కెవిన్ వాళ్ళ అమ్మ చనిపోయింది. తర్వాత కెవిన్ వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఆ ఇంట్లో నుంచి అసలు బయటికి వచ్చేవాడు కాదు. ఒకటే గదిలో కూర్చొని అందులోనే రోజంతా గడిపేవాడు. విండోస్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని ఆ చీకటి గదిలోనే ఎక్కువగా గేమ్స్ ఆడుకుంటూ టైం స్పెండ్ చేసేవాడు. కానీ అది కూడా తనకి నచ్చలేదు. పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాడు. అలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత 2015లో వర్క్ నుండి ఇంటికి వచ్చిన కెవిన్ అలా యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే కృష్ణ వీడియో ఒకటి రికమెండెడ్ లిస్ట్లో వచ్చింది. అది క్లిక్ చేసి కృష్ణ వీడియో చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ చూస్తూ కెవిన్‌కి కృష్ణ కొన్ని రోజుల ముందు పోస్ట్ చేసిన వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్న కొన్ని వీడియోస్ కనిపించాయి. కెవిన్‌కి కూడా ఆ వీడియో గేమ్స్ పిచ్చి ఉండడం వల్ల కృష్ణని లైక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ లైక్ చేయడం కాదు, వన్ సైడ్ లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ ప్రేమ ఎంత పరాకాష్ఠకు చేరిందంటే ఏదో ఒకరోజు కృష్ణని ఖచ్చితంగా కలిసే రోజు వస్తుందని, ఆ రోజు తను కృష్ణకి అందంగా కనపడాలని 10 కేజీల బరువు తగ్గాడు. తను ఇన్నేళ్ళు పార్ట్ టైం చేసి సంపాదించిన డబ్బులన్నీ తన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం, టీత్ వైట్నింగ్ కోసం, అంతేకాదు స్పెక్ట్స్ ఉంటే తను కృష్ణకి నచ్చడేమో అని చెప్పేసి ఐ సర్జరీ కూడా చేసుకున్నాడు. తను ఫిజికల్‌గా ఎక్కడైతే ప్రాపర్‌గా లేను అనుకున్నాడో అక్కడ తను సరి చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఒక స్టేజ్‌లో కృష్ణ తనని లవ్ చేస్తుంది అని, ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అని హెల్యూసినేషన్‌లో బ్రతకడం స్టార్ట్ చేశాడు. సో ఇది కెవిన్ యొక్క బ్యాక్‌గ్రౌండ్. అండ్ సరిగ్గా కృష్ణ తన కాన్సర్ట్ అనౌన్స్ చేసిన రోజు రానే వచ్చింది. అంతకంటే ముందే కృష్ణ కాన్సర్ట్ గురించి పోస్ట్ చేస్తున్న రోజు కెవిన్ ఇంట్లో నుండి బయటికెళ్ళాడు. ఎందుకు అనుకున్నారా? కాన్సర్ట్ టికెట్ కోసం కాదు. గన్స్ అమ్మే షాప్‌కి గన్స్ కొనడానికి వెళ్ళాడు. మనకి ఇక్కడ రోడ్ సైడ్ పానీపూరి ఎలా దొరుకుతుందో అమెరికాలో గన్స్ అంత ఈజీగా దొరుకుతాయి. 2 గన్స్ అండ్ ఒక నైఫ్ కొని ఇంటికి వెళ్ళి మళ్ళీ 2 డేస్ తర్వాత షో టికెట్ కోసం వెళ్ళాడు. అది షో జరిగే రోజు. కెవిన్ తను కొన్న గన్స్ అండ్ నైఫ్ ని తన బ్యాగ్ లో పెట్టుకొని కాన్సర్ట్ కి అటెండ్ అయ్యాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సెక్యూరిటీ ఎవరు చెక్ చేయలేదా అని. ముందు ముందు చెప్తా వినండి. షో నైట్ 7కి స్టార్ట్ అయ్యి 10కి అయిపోయింది. వచ్చిన ఆడియన్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. షో అయ్యాక బ్యాక్ స్టేజ్ లో కృష్ణ కొంతమంది ఫ్యాన్స్ ని మీట్ అయ్యి ఆటోగ్రాఫ్స్ ఇస్తుంది. ఫ్యాన్స్ అందరూ లైన్ లో వెళ్ళి ఆటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు. అప్పటికే టైం 10:45 అవుతుంది. అదే టైంలో కృష్ణ వాళ్ళ బ్రదర్ మార్కస్ అక్కడికి వచ్చాడు. ఆ లైన్ లో ఉన్న కెవిన్ ని వింతగా చూశాడు. అతనేదో తప్పు చేస్తున్న వాడిలాగా ఉన్నాడు అని కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళలో కంటే కెవిన్ ఏజ్ కొంచెం వేడుగా అనిపించింది మార్కస్ కి. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ టీనేజర్స్. క్రౌడ్ లైన్ కొంచెం కొంచెంగా తగ్గిపోయి లాస్ట్ కి కెవిన్ వంతు వచ్చింది. ఇన్ని రోజులు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందుంది ఇప్పుడు. తనని చూడకుండానే, కలవకుండానే, తన ఇష్టాలు తెలుసుకోకుండానే తనకి నచ్చాలని తనని తాను మార్చుకున్నాడు కెవిన్. ఆ అమ్మాయి ఇప్పుడు తన కళ్ళ ముందుంది. కృష్ణ కెవిన్ కి ఆటోగ్రాఫ్ ఇస్తూ కెవిన్ ని చూసి చిన్నగా నవ్వింది. కెవిన్ ఎలాంటి రియాక్షన్ లేకుండా అలాగే నిలబడ్డాడు. కృష్ణ లేచి కాన్సర్ట్ కి వచ్చినందుకు థ్యాంక్స్ అని కెవిన్ ని హగ్ చేసుకోబోతుంటే కెవిన్ వెనక్కి జరిగి తన బ్యాగ్ లో నుండి గన్ తీసి కృష్ణని 3 టైమ్స్ షూట్ చేశాడు. అంతే, కృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గన్ షాట్ సౌండ్ విని అందరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీస్ అందరూ ఆ బ్యాక్ స్టేజ్ ని కవర్ చేశారు. కృష్ణ వాళ్ళ అన్న ఇదంతా ప్రాంక్ అనుకుని క్యాజువల్ గా ఉన్నాడు. కానీ కృష్ణ బాడీలో నుండి బ్లడ్ రావడం చూసి ఇది ప్రాంక్ కాదు అని వేగంగా కెవిన్ మీదకి వెళ్ళి అటాక్ చేసి గన్ని లాగేసుకొని నేలగేసి గట్టిగా పట్టుకున్నాడు. కెవిన్ మార్కస్ ని వదిలించుకొని పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ అక్కడ తప్పించుకోవడానికి దారి లేదు. చుట్టూ పెద్ద గోడ ఉంది. పోలీసులు రౌండప్ చేశారు. నిజానికి కెవిన్కి తప్పించుకునే ఆలోచన లేదు. తన బ్యాగ్లో నుండి ఇంకో గన్ తీశాడు. మార్కస్ అది చూసి తనని షూట్ చేస్తాడేమో అని పానిక్ అయ్యాడు. కానీ కెవిన్ గన్ని తన హెడ్కి ఎయిమ్ చేసుకొని ట్రిగ్గర్ పుల్ చేశాడు. అంతే, కెవిన్ స్పాట్ డెడ్ అయ్యాడు. ఇదంతా చూస్తుండగానే ఒక్క నిమిషంలో జరిగిపోయింది. కృష్ణ దగ్గరికి వెళ్ళి చూస్తే తనకి ఇంకా పల్స్ ఉండడం గమనించి 911కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు 10:59కి కృష్ణ చనిపోయింది. ఆ ఇన్సిడెంట్ నెక్స్ట్ డే అమెరికాలో ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది. తన లాస్ట్ రిచువల్కి చాలా మంది ఫ్యాన్స్ అటెండ్ అయ్యారు. ఇది పక్కన పెడితే పక్కనే ఉండి కూడా కాపాడలేకపోయాను అన్న బాధ వాళ్ళ అన్న మార్కస్ని ఎంత వేదనగా గుర్తు చేసి ఉంటుంది.
జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉన్న కూతురు చనిపోయింది అన్న విషయాన్ని తన పేరెంట్స్ ఎలా సహించగలరు? ఇదంతా ఒక పక్క అయితే, అసలు కెవిన్‌కి కృష్ణని చంపే అవసరం ఏంటి? తను ఇంటెన్షనల్‌గానే కృష్ణని షూట్ చేశాడా? లేక ఇంకెవరైనా చేయించారా అని అంత సెక్యూరిటీ ఉన్న షోకి బ్యాగ్‌లో గన్స్ పెట్టుకొని ఎలా ఎంటర్ అయ్యాడు? అనే క్వెషన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. ఆ షోని ఆర్గనైజ్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ ప్రాపర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వలేదని, షో జరిగే 9 రోజుల కంటే ముందే ఎన్నో డేస్ నుంచి ఉన్న ఒక హై సెక్యూరిటీ టీమ్‌ని తీసేసి వీళ్ళ ప్లేస్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేని ఒక సెక్యూరిటీ టీమ్‌ని హైర్ చేసుకోవడం వల్ల ఆడియన్స్‌ని షో ఎంట్రన్స్‌లో వాళ్ళ వాలెట్స్ అండ్ పాకెట్స్ మాత్రమే చెక్ చేయడం వల్ల కెవిన్ ఈజీగా తన బ్యాగ్‌లో గన్స్‌ని క్యారీ చేసుకొని కాన్సర్ట్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఎవరో చేసిన ఒక బాధ్యత నిర్లక్ష్యానికి కారణంగా ఒక నిండు ప్రాణం పోయింది. కానీ తనని కలవకుండానే తన కోసం తనని తాను మార్చుకున్న కెవిన్‌కి, క్రిస్టిన్ అతనితో రిలేషన్‌షిప్‌లో ఉంది అని బతుకుతున్న కెవిన్‌కి, తనని కలిసే రోజు కోసం వెయిట్ చేస్తున్న కెవిన్‌కి క్రిస్టినాని చంపే అవసరం ఎందుకొచ్చింది? ఎందుకంటే ఒకరోజు కెవిన్ ఎప్పట్లాగానే యూట్యూబ్‌లో కృష్ణ వీడియోస్ చూస్తున్నాడు. అందులో ఒక వీడియోలో క్రిస్టిన స్టీవెన్ అనే ఒక పర్సన్‌తో డేటింగ్‌లో ఉందని చూశాడు. అంతే, కెవిన్‌కి పట్టరాని కోపం వచ్చింది. ఇన్ని రోజులు తన కోసం ఇదంతా చేస్తుంటే తను ఇంకెవరికో దక్కుతుంది అన్న కోపంతో తనకి దక్కకూడనిది ఇంకెవరికీ దక్కకూడదని క్రిస్టినాని చంపాలి అనుకున్నాడు. అయినా ఒక అమ్మాయిని కలవకుండా ఇష్టం పెంచుకొని తను వేరే వాడితో డేటింగ్ చేస్తుంది అని కోపం పెంచుకొని చంపడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. నేనైతే అప్పటికే కెవిన్‌కి ఉన్న మెంటల్ కండిషన్‌కి, చిన్నతనంలో సరైన పేరెంటింగ్ లేకపోవడం వల్ల ఇలా అయ్యాడు అని అనుకుంటున్నా. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏదేమైనా ఈ రోజుల్లో సెలబ్రిటీస్, యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంత తొందరగా ఫేమ్‌లో వస్తున్నారో అంత తొందరగా ఏదో ఒక విషయంలో డీఫేమ్ అయిపోతున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని కూడా టూ మచ్‌గా సోషల్ మీడియాలో ఎక్స్‌పోజ్ చేసుకోవడం కూడా కొన్ని ఇన్సిడెంట్ జరగడానికి కారణం అని నేను అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్న ఒక అమ్మాయి ఆ క్రమంలోనే అసలు ఎవరో తెలియని వ్యక్తిలో ప్రాణాలు కోల్పోయిన పాప్ సింగర్ క్రిస్టినా విక్టోరియా గ్రిమ్మీ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.